అండి ఇప్పుడే మామూలమ్మ దర్శనం చేసుకుని భీమవరంలోకి వచ్చి మామూలమ్మ దర్శనం చేసుకున్నాం అందరం శంబాల టీం అంతా. సో వెరీ హ్యాపీ. మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసామండి. విజయవాడ, గుంటూరు, అలానే కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ వెళ్ళాం. ఇప్పుడు మన భీమవరంకి వచ్చాం. చాలా హ్యాపీ. అండ్ నాగరాజ్ గారు తీశారు. అండ్ అట్ ది సేమ్ టైం మీడియాకి మీరందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. శంబాల December 25th అండి రిలీజ్ అవబోతుంది. ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎస్పెషలీ మీడియా అండ్ ఇండస్ట్రీలో అందరూని. ఎందుకంటే ఈ టీజర్ ఫస్ట్ లాంచ్ చేసిన దుల్కర్ గారు, ఆయన చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ చేసాం. చాలా మంచి రెస్పాన్స్. అలానే ఎంతోమంది సెలబ్రిటీస్, అనిల్ రావుపూడి గారు కానీ, తమన్ గారు కానీ, ఇలాగ అందరూ మంచి చాలా బాగుంది, చాలా డిఫరెంట్ ఫిలిం ఇది, చాలా బాగా ఎంకరేజ్ చేశారు. తర్వాత మా ట్రైలర్ ఎవరితో చేయాలి అంటే ఇప్పుడు ఇండియాస్ బిగ్గర్ స్టార్ అండ్ రెబుల్ స్టార్ ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ అయింది. అండ్ చాలా మంచి ఆయన ఇమీడియట్గా ఆయన కంటెంట్ నచ్చి ఇది నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ప్రభాస్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం. అండ్ ఎప్పుడైతే ఆయన ఈ ట్రైలర్ లాంచ్ చేశారో ఆ కంటెంట్ అందరికీ చాలా మంచి అప్లాస్ వచ్చి అన్ని సైడ్స్ చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అండి. మొత్తం బిజినెస్ కూడా థియేట్రికల్ బిజినెస్, డిజిటల్ బిజినెస్ అన్నీ కూడా నా కెరియర్ హైయెస్ట్ రేట్స్ క్లోజ్ అయిపోయినాయి. సో ఆ విషయంలో చాలా థ్యాంక్స్ టు మీడియా అండ్ ఆల్ ది ఫిలిం పీపుల్ అండ్ ఆడియన్స్. సో December 25th ఈ సినిమా థియేటర్స్కి వస్తుందండి. శంబాల సైన్స్కి అండ్ ఒక మూఢనమ్మకానికి మధ్య జరిగే ఒక ఇది. సో నేను ఒక జియాలజిస్ట్గా ప్లే చేస్తున్నాను. అంటే ఒక ఉల్కా వచ్చి పడిందంటే మెటీరియల్, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి శంబాల విలేజ్కి నేను అక్కడికి రావడం. అండ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిం అండి. సో మా అర్చన కానీ, అలానే ఇంద్రనీల్ గారు కానీ, మీసాల్ లక్ష్మణ్, మధునందన్, ఇలా ఎంతోమంది చాలా కష్టపడి ఈ సినిమా చేశాం. సో తప్పకుండా మీరందరూ థియేటర్స్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ భీమవరం అంటే నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. సో మీ ఫుడ్ ఇక్కడ అదిరిపోద్ది. మీరంతా ఫుడ్తో చంపేస్తారు కాబట్టి సో ఫుడ్ టేస్ట్ చేసి వెళ్తాం అంతా కూడా. సో వీ ఆల్ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. అండ్ మీరు కూడా ఈ సినిమాని తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్స్ రిలీజింగ్ ఆన్ December 25th. సో హాలిడేస్ స్టార్ట్ అవ్వబోతున్న ఆ టైంలో అండ్ క్రిస్మస్ సెలవులు స్టార్ట్ అవుతాయి, ఫాలోడ్ బై న్యూ ఇయర్. సో తప్పకుండా ఈ హాలిడేస్ 6-7 days హాలిడేస్లో మీరందరూ భీమవరంలో ఉండే వాళ్ళందరూ కూడా తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి హారర్ ఉంది, మంచి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి సినిమాలో. సో తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. అందరూ మీ ఫ్యామిలీస్తో వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ప్రెస్ అండ్ మీడియా థ్యాంక్ యూ సో మచ్. సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ స్టార్ట్ చేసినప్పటి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈరోజు భీమవరంకి వచ్చాము. సో అది కూడా చెప్తూ ఉంటారు భీమవరంలో ఎంత ప్రేమను చూపిస్తారు, సినిమా అంటే ఎంత ఆదరిస్తారనేసి. సో మా శంబాల టీం ఈరోజు భీమవరంకి వచ్చింది మా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి. సో మా సినిమా శంబాల December 21st రిలీజ్ అవ్వబోతుందండి. చాలా మంచి అధ్యాయం. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ టెంప్లేటెడ్ సినిమా. సో ఇందులో మీకు కొంచెం హారర్ ఎలిమెంట్స్, సైన్స్కి కావాల్సిన ఎలిమెంట్స్, కొంచెం మైథాలజీ, రెగ్యులర్ ఆర్గానిక్ కామెడీ ప్రతిదీ కూడా మీకు ఈ సినిమాలో మీకు లభిస్తుంది. యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. అండ్ ఆది గారు అద్భుతంగా కనిపిస్తారు సినిమాలో, అద్భుతంగా నటించారు కూడా. ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. బట్ ఈ క్యారెక్టర్కి తగినట్టు ఆయన మౌల్డ్ చేసుకొని చేయడం ఇట్ ఈస్ అ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ టు ఎవ్రీ ఆడియన్స్. చాలా ఎంజాయ్ చేస్తారు ఆ విక్రమ్ క్యారెక్టర్ని స్క్రీన్ మీద. అలానే నేను దేవి అనే పాత్రను పోషిస్తాను. దేవి చాలా ట్రెడిషనల్ అమ్మాయి, 1980s బ్యాక్డ్రాప్లో సెట్ చేసిన ఈ స్టోరీ అవ్వడం వల్ల సో పల్లెటూరి అమ్మాయిగా ప్లే చేస్తున్నాను, కూలర్ కానీ కూతురుగా. సో చాలా బాగుంటుందని మా ఇద్దరు సీన్స్ కానివ్వండి, ఇంద్రనీల్ గారి క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ పర్పస్ టు సర్వ్. ఇట్స్ నాట్ ఈ క్యారెక్టర్ వచ్చింది, ఈ క్యారెక్టర్ వెళ్ళిపోయింది అనేది కాకుండా ప్రతి క్యారెక్టర్కి ఒక స్టార్ట్ అండ్ ఎండ్ ఉంటుంది. సో అదంతా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా ఆనెస్ట్ అటెంప్ట్ అండి. సో డెఫినెట్లీ మీరు అందరూ మా సినిమాని ఆదరిస్తారని, ప్రేమిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి కావాల్సినంత సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్కి అండ్ నేను లేడీ పార్టీకి న్యాయం చేస్తానని నమ్మి నాకు ఈ పాత్ర ఇచ్చిన మా డైరెక్టర్ యుగేందర్ గారికి హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ టు మై వండర్ఫుల్ అమేజింగ్ మోస్ట్ స్వీటెస్ట్ co-star కూడా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ బికాస్ he made me feel comfortable on set. And మీరందరూ చూస్తే
చూస్తారు December 25th అండ్ మీరందరూ చూడాలి, మీడియా తీసుకెళ్ళాలి మా సినిమా ముందుకి. సో సినిమా బాగుంటే చాలు, ఆడిచ్చేస్తారు. సో ఈ సినిమా కూడా అంతే ఆనెస్ట్ ప్రయత్నం, అంతే బాగుంది కూడా, ఎవరిని డిసప్పాయింట్ చేయదు. సో మీరందరూ కూడా ఆడిస్తారని, మా అందరికీ ఒక మంచి పెద్ద హిట్ ఇస్తారని కోరుకుంటున్నాను. శంబాలా అనే మూవీ చాలా అంటే చాలా థియేటర్లో చూసే విధంగా, అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్ కంటే కూడా నేను గట్టిగా చెప్పగలను. శంబాలా అనేది థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. టిల్ ఎండ్ వరకు మీరు అద్భుతంగానే ఫీల్ అవుతారు. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి December 25th వాచ్ చేయండి. మీ ఫ్యామిలీస్, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. అలాగే ఆది గారితో వర్క్ చేయడం అనేది చాలా మంచి ఫీలింగ్. అసలు చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేయించారు. అంటే నేను సీరియల్స్లో చేయడం వేరు అండ్ బిగ్ స్క్రీన్లో ఇలాగ డిఫరెంట్గా కనిపించడం వేరు. మీరు ఇంతకుముందు చూసిన ఇంద్రనీల్ని అండ్ ఇప్పుడు ఈ సినిమాలో చూడబోయే ఇంద్రనీల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దయచేసి మీ మీడియా అందరూ ఎంకరేజ్ చేయాలి, ఈ సపోర్ట్ చాలా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విజిట్ చేస్తున్నామండి శంబాలా టీమ్. సో అక్కడ మా ట్రైలర్ లాంచ్ చేసి స్టూడెంట్స్తో అంతా కూడా ఇంటరాక్ట్ చేసి ఈ సినిమా గురించి వాళ్ళు కూడా అందరూ ఎక్సైటెడ్గా ఉన్నాం, మేము కూడా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాం అండి. సో SRK ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తాం. థ్యాంక్ యూ. నేను సైన్స్ నమ్మే క్యారెక్టరు. మా ఊరేమో శాస్త్రాలని, మూఢనమ్మకాలని నమ్మే గతంలో ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారు ఏదో కాశ్మీర్ అంటారా, పిక్చర్ అంటారా, ఏదో తీసారా దాని మధ్యన, రెండింటి మధ్యన తీసారు, నమ్మకాలకి మధ్య తీసారు. అవును వచ్చాయండి. బట్ మనం దీనికి ఒక డిఫరెంట్